హాయ్ హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే ఈరోజు చికెన్ మ్యాగ్నెట్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా అయితే మనం చికెన్ బాగా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. ఆనియన్స్ అయితే మిక్సీ ఆడుకొని పేస్ట్ చేసుకొని అది అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అది యాడ్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ ఆఫ్ పసుపు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనం 3 స్పూన్స్ ఆఫ్ కారం యాడ్ చేసుకుందాం. మేమైతే కారం తక్కువ తింటాం ఫ్రెండ్స్, అందుకని నేనైతే 3 స్పూన్స్ యాడ్ చేసుకున్నాను. మీరు కారం కొంచెం ఎక్కువ తింటే మీరు ఇంకా ఎక్స్ట్రా 1 స్పూన్ కారం అయితే యాడ్ చేసుకోండి. తర్వాత మనం 1 స్పూన్ గరం మసాలా అయితే యాడ్ చేసుకుందాం. అది యాడ్ చేసుకున్న తర్వాత మనం ఆయిల్ అయితే యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. చికెన్కి ఇలా ఆయిల్ ఎక్కువే పడుతుంది కాబట్టి చూసుకొని కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకోండి. నేనైతే 3 or 4 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. మీకు ఎంత కొద్దిగా ఎక్కువ ఆయిల్ కావాలంటే కొద్దిగా ఎక్కువ వేసుకోండి. నేనైతే 3 పచ్చిమిర్చి అయితే కట్ చేసుకొని ఉంచుకున్నాను. 3 పచ్చిమిర్చి మిరపకాయలు అవి అయితే యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. నేను పెరుగు యాడ్ చేయట్లేదు ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళకి నచ్చదని. మీరు యాడ్ చేసుకోండి, దానివల్ల టేస్ట్ అయితే బాగుంటుంది. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి. నా వీడియో ఫాస్ట్గా అయిపోతుంది, మీకు నేను వేసినట్టు కనిపించట్లేదు కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. ఇలాగే యాడ్ చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే 30 minutes పెట్టండి ఫ్రెండ్స్. తర్వాత కుక్ చేసుకోండి, టేస్ట్ అయితే బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.